రాజకీయ పరిణామాలు గమనిస్తే మన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కానీ జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు కానీ చూస్తే మహారాష్ట్రలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చింది, జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది. ఈ రెండింటి మధ్య ఒక ఎత్తు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ నేషనల్ మీడియా కానీ కూడా దేశవ్యాప్తంగా కూడా జమినీ ఎన్నికలు రాబోతున్నవి. 2027 నవంబర్లోనే జమినీ ఎన్నికలు నిర్వహించబోతున్నారని కూడా ఇప్పటికి వివిధ పార్టీ నాయకులు పెద్దలు కూడా బహిరంగంగా ప్రకటించడం జరుగుతుంది. నేషనల్ మీడియా ద్వారా కూడా త్వరలో జమినీ ఎన్నికలు రాబోతున్నాయని కూడా అంటున్నారు. కొంతమంది బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కూడా బీజేపీ పార్టీ కేంద్ర మంత్రులు కూడా పరోక్షంగా కూడా మీడియాకు లీకులు ఇస్తున్నారు. 2027లోనే జమినీ ఎన్నికలు వస్తున్నాయని. ఈ జమినీ ఎన్నికల విషయం ఏంటంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ విధానంతో ఎన్నికలకు వెళ్ళడం జరుగుతుంది బీజేపీ పార్టీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక స్థానాల్లో మెయిన్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ పాలిత ముఖ్యమంత్రులు అధికారంలో ఉన్నారు. ఈ సమయంలో కానీ మనం ఎలక్షన్కి వెళ్తే బీజేపీ పట్ల అంత పాజిటివ్లోనే దేశవ్యాప్తంగా ప్రజలు ఉన్నారు. దానికి కారణం ఏంటంటే బీజేపీ పార్టీ పట్ల ప్రజలు ఆకర్షించడానికి అయోధ్యలో రామ జన్మభూమి నిర్మించడము, బీజేపీ పార్టీ గత 10 సంవత్సరాల్లో పేదలకు ఎలాంటి పన్నులు లేకుండా ఏదో చిన్న చిన్న వస్తువులపైన పన్నులు తప్పితే పెద్దగా లేకపోవడం వలన, రెండోది అవినీతి బీజేపీ పెద్దలపైన బీజేపీ మంత్రులపై లేకపోవడం వలన, మరొకటి ఏంటంటే అనేక రాష్ట్రాల్లో కూడా బీజేపీ పార్టీ పైన యువత నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళు ఆకర్షణ చూపి ఓట్లన్నీ కూడా బీజేపీ పార్టీకి వేయడం వల్ల బీజేపీ ప్రభుత్వం రావడం వలన ఇది మంచితనం భావించి ఇప్పుడు బీజేపీ పార్టీకి మంచి అనుకూలత ఉంది కాబట్టి ఈ సమయంలో కానీ జమినీ ఎన్నికలకు వెళ్తే జమినీ ఎన్నికల్లో తమ పార్టీ మరింత స్థానం మరొకసారి అధికారంలోకి వస్తుందని, అప్పుడు దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. దానివలన దేశ అభివృద్ధి కూడా ఎంతో శరవేగంగా ముందుకెళ్తుందని కూడా చెబుతున్నారు. దీనివలన శరవేగంగా ముందుకెళ్ళటం వలన దేశం కూడా అభివృద్ధి చెందుతున్న దేశంతో కాకుండా అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే అవకాశం ఉంటుందని కూడా ఉద్దేశంతో బీజేపీ పెద్దలు కేంద్ర పెద్దలు భావించి జమినీ ఎలక్షన్ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. దీనికి ప్రతిపక్షమైన పార్టీలైన కాంగ్రెస్ పార్టీ కానీ డిఎంకే పార్టీ కానీ శివసేన పార్టీ కానీ ఎన్సీపీ పార్టీ కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి అప్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇది ఒక రాజకీయ క్రీడ. జమినీ ఎన్నికలు కానీ వెళ్తే ప్రజాస్వామ్యం అనేది ఒకేసారి కునిగిపోద్ది. ప్రజాస్వామ్యాన్ని పరిశీలించలేం కాబట్టి జమినీ ఎన్నికలు వద్దు, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం సార్వత్రిక ఎన్నికలు నిర్వహిద్దాము. సార్వత్రిక ఎన్నికల వల్ల కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి అలజడి వచ్చింది, అభివృద్ధి జరిగిద్ది, అంతేకాదు అవినీతి లేని పాలన జరిగిద్ది. అవినీతి లేని పాలన వల్ల ప్రజలకు ఎంతో అభివృద్ధి శిక్షణ కార్యక్రమం అందుతాయి అని కూడా మిగతా పార్టీల వాదన. కానీ బీజేపీ పార్టీ 2014తో పోల్చుకుంటే 19 సీట్లు పోయినాయి. 19తో పోల్చుకుంటే మళ్ళా 2024 ఎన్నికల్లో సీట్లు బీజేపీ పార్టీకి తక్కినవి నామాత్రం రావడం జరిగింది. ఈ నామాత్రం రావడం వలన మళ్ళీ రేపు 2029 ఎన్నికలకు వెళ్తే బీజేపీ పార్టీకి మంచి ఊపు అంటే జోష్ వచ్చింది రాదో బీజేపీ గవర్నమెంట్ పడిపోతే ఉద్దేశంతో ఇప్పుడైతే బీజేపీ పట్ల దేశ ప్రజలందరికీ కూడా ఆదరణ ఉంది. బీజేపీ పట్ల అన్ని వర్గాల ప్రజలకు కూడా మంచిగా జరిగింది కాబట్టి ఈ సమయంలో జమినీ ఎన్నికలకు వెళ్తే మనకి మంచి జరుగుతుందని భావించి జమినీ ఎన్నికలకు వెళ్ళాలని కూడా మోడీ, అమిత్ షా, బీజేపీ పార్టీ చెందిన పెద్దలు కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న
పార్లమెంట్ ఎన్నికల్లోనే జమిలీ ఎన్నికల పైన చర్చ జరిగిందని కూడా అందరూ భావించినారు. కానీ అనుకోకుండా గౌతమ్ అదానీ లంచం కేసు, అమెరికాలో లంచం కేసు నమోదు కావడంతో వివిధ రాష్ట్రాల్లో కూడా అతను లంచాలు ఇచ్చి విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నారనే వ్యవహారాలు బయటకు రావడంతో గౌతమ్ అదానీ పోస్ట్ నుంచి కూడా బీజేపీ పార్టీకి ఒక ఫైనాన్షియలిస్ట్గా ఉన్నారనే ఉద్దేశంతో అతి తక్కువ కాలంలోనే ప్రపంచ ధనవంతుడు కావడంలో నరేంద్ర మోడీ సహకరించడం వల్లనే అతను ప్రపంచ ధనవంతుడే అనే ఉద్దేశంతో ఆ వ్యవహారం మొత్తం కూడా పార్లమెంటు ఉభయ సభలో, లోక్సభ రాజ్యసభలో దద్దలుతున్నాయి. ఈ అంశాలన్నీ కూడా మనం చూసుకున్నట్టయితే గౌతమ్ అదానీ అంశం కానీ ఈరోజు లేకపోయినట్టయితే అతను లంచాలు ఎర చూపిండు అనే అంశం కానీ రాకపోయినట్టయితే ఈరోజు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో జమిలీ ఎన్నికలపైనే చర్చ జరిగి ఉండేది. అదానీ అంశము ఉభయ సభలను కుదిపేస్తున్నప్పటికి కూడా ఈ అంశము అయిపోయిన వెంటనే ఈ అంశం పైన 1-2 రోజుల్లోనే తీర్మానం పెట్టి చర్చ జరిగిన వెంటనే జమిలీ ఎన్నికలపై కూడా చర్చ జరిగిద్దని కూడా రాజకీయ విశ్లేషకులు, మేధావులు, దేశ మేధావులు, నేషనల్ మీడియా వాళ్ళు కూడా భావిస్తున్నారు. జమిలీ ఎన్నికల ప్రభావము ఎంత ఉంటుందనేది చెప్పలేములే, కానీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే భయపడుతున్నారు. జమిలీ ఎన్నికలు వస్తే ఇప్పుడే మనం అధికారంలోకి వచ్చాము, మహారాష్ట్ర కానీ ఇలాంటి కొన్ని పార్టీలు, ఆంధ్రప్రదేశ్లో కానీ మన పరిస్థితి ఏందని దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా చూపుతారని కూడా భావిస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యానా రాష్ట్రాల్లో ప్రజలు, నాయకులు కూడా జమిలీ ఎన్నికలు వస్తున్న పరిస్థితి ఏందని దానికి ఒక ప్రత్యామ్నాయం కూడా చూపుతారని కూడా కేంద్ర పెద్ద హామీ రాబోతుందని కూడా చెప్పవచ్చును. ఈ గౌతమ్ అదానీ అమెరికాలో అతని విద్యుత్ ఒప్పందాలకు గాను, అక్కడ షిఫ్ట్ ఓడరేల వ్యాపారాలకు గాను అమెరికా ప్రభుత్వాలకు, అమెరికా అధికారులకు లంచం ఇవ్వబోయారని కేసు నమోదు కావడంతో అక్కడి నుంచి మూడవాళ్ళన్నీ కూడా ఈ రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులకు కూడా తిరగడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో విద్యుత్ ఒప్పందంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు లంచం పుచ్చుకున్నారని అదానీ నుంచి 1750 కోట్లు లంచం పుచ్చుకోవడం వల్లనే విద్యుత్ సంస్కరణలు జరిగినాయి, అతనికి అప్పచెప్పడం జరిగిందని కూడా ఇప్పుడున్న అధికార పక్ష పార్టీ ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. తెలంగాణలో కూడా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి కూడా అదానీ ఫౌండేషన్ తరఫున 100 కోట్లు ఇవ్వడం జరిగిందని, ఆ 100 కోట్ల నిధులు కూడా తమకు వద్దని కూడా స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ 100 కోట్లను కూడా తిరస్కరించడం జరిగింది. అంటే అదానీ ఇచ్చిన డబ్బన్నిటి కూడా అక్రమ డబ్బని, అవినీతి డబ్బని, అది ప్రజల డబ్బని కూడా ప్రతిపక్ష పార్టీ పెద్దలు, వామపక్ష పెద్దలు తెలియజేయడంతో దీనివలన ఆ డబ్బును కానీ మనం ముట్టుకుంటే ప్రజలు వ్యతిరేకత వచ్చిందని భావించి ఎవరైతే లంచాలు తీసుకున్నారో, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే విద్యుత్ ఒప్పందాలపైన లేకపోతే షిఫ్ట్ యార్డ్ ఒప్పందాలపైన, మైన్స్ వ్యాపారాలపైన అదానీ నుంచి లంచాలు తీసుకున్నారో మళ్ళీ అతనికి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అదానీ ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో ఉన్నోడు ధనవంతులు కావడంలో ఒకడు కావడం వలన మోడీ కృషి ఉందని కూడా ఎప్పటి నుంచో వామపక్ష పార్టీలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెబుతున్నారు. అంతగా పార్టీ పెద్దలను కూడా ప్రజలు కూడా పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే అమెరికాలో అతని పైన అవినీతి కేసు, లంచం చూపాలని కేసు రావడంతో అదంతా కూడా అదానీ పైన, బీజేపీ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా ప్రజల్లో వచ్చిందని కూడా చెప్పవచ్చును. ఏది ఏమైనా కూడా ఈ అదానీ వ్యవహారం అయిపోయిన వెంటనే జమిలీ ఎన్నికలపైన మోడీ ప్రభుత్వం దృష్టి సాధిస్తుందని కూడా, ఈ జమిలీ ఎన్నికలపైన చర్చ జరిగి వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఒక రూపకల్పన చెందే విధంగా కూడా మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని కూడా మేధావులు అంటున్నారు. ఏది ఏమైనా ఈ అదానీ వ్యవహారం తేలినాక జమిలీ ఎన్నికల వ్యవహారం నడుస్తుందని కూడా మనం భావించవచ్చు.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.